ఎలా ఉంది ట్రైలర్ చూసారు ఇప్పుడు నాని గారిది ఎలా అనిపించింది? చాలా బాగుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజ్ లేకపోతే మాట్లాడుస్తాను. సో హిట్రీ అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ పార్ట్ లో తీసుకెళ్లే అలాంటి సినిమా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే నాని గారు చాలా కొత్తగా ట్రై చేశారు, లుక్ కానీ టేకింగ్ వాల్యూస్ కానీ. ఒక సినిమాకి ఇప్పటి వరకు తను ఏది చూపించలేదో అదే చూపిస్తున్నాడు. సో దాన్ని కొత్తగా చూడండి. నాన్నగారు మటర్లు చేస్తున్నాడు, వైలెంట్ గా కనబడుతున్నాడు అంటే అది సినిమా క్యారెక్టర్ ఆర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక సినిమాకి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ సమ్ ఎక్స్పర్ట్స్ మటర్లు చేయకుండా తీసుకెళ్లి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో దీన్ని మీరు ట్రోల్ చేయడమో నెగిటివ్ గా రాయడమో మానేయండి. వైలెన్స్ ఎక్కువ అనిపించిందా మీకేమన్నా? ఉంటుంది భయ్య. ఆ క్యారెక్టర్ నువ్వు సినిమాలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ కి వైలెన్స్ ఉండాలా లేదా అనేది నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు టీజర్ చూసి వైలెన్స్ ఎక్కువైపోయింది అంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే తను 2.5 గంటల సినిమాలో నుంచి 2 నిమిషాల్లో నీ కథను చెప్పాలి. అలా కథను చెప్పి నీకు ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ నచ్చేలా దానికి బీజిఎం కొట్టించి కొత్త పాయింట్లు కొత్తగా ఎలివేట్ చేయాలి. 2.5 నిమిషాల్లో 2.5 గంటల్ని స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నీకు కొంచెం వైలెంట్ అవ్వచ్చు. అంటే నీకు దాని ద్వారా ఆయన బయటకు వచ్చేసి మటర్లు అవి చేయట్లేదు కదా, బాగా చేశాడు, అంత మంచి పర్ఫార్మ్ ఉంది. లాస్ట్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు నాన్నగారు అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నాన్నగారు అలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నాన్నగారు అన్ని మటర్లు చేస్తారు, అంత వైలెంట్ గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చేశారు అంటే ఆయన కొత్తగా వెళ్తున్నాడు. అంటే పోలీస్ ఆఫీసర్ అండ్ బియాండ్ రూల్స్ వెళ్తున్నట్టే ఉన్న స్క్రిప్ట్ అనిపించిందా? పోలీస్ ఆఫీసర్ బియాండ్ రూల్స్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు కొత్తగా చూపించకపోతే ఒక 300 రోజులు దానికి స్క్రిప్ట్ రాసుకొని దాని వెనుక పని చేసి దాని వెనుక గ్రౌండ్ వర్క్ చేసి ఆ వైలెన్స్ చూపించకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీస్ చేసుకొని కాదు. అది ఒక క్యారెక్టర్ ఆర్క్. ఒక కథలో తను రాసుకున్న దానికి కోపం ఉండొచ్చు, ఆ కోపంతో తనకి మటలు చేయడం ఇష్టమై ఉండొచ్చు. అది హీరో శైలేష్ గారిని ఆయన అడగాలి, మనం అడగలేము, మనం చేయలేము. సో మనం డైరెక్ట్ మీరు నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుతాం. మిగతా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది ట్రైలర్? పిచ్చిగా ఉన్నాయి బ్రో. అంటే నాకు కలర్స్ బాగా నచ్చాయి. ఆ డిఓపి గారు అసలు పిచ్చ పీక్స్ చేశారు. ఆ కలర్ ప్యాలెట్స్ కానీ లైటింగ్ ప్యాటర్న్ కానీ అండ్ బీజిఎం కానీ అండ్ టేకింగ్ వాల్యూస్ అంటే లైట్ సోర్స్ ని చాలా తక్కువ వాడి ఎక్కువ ఎలివేట్ చేశాడు సీక్వెన్స్ ని. నాకు చాలా నచ్చింది. బీయింగ్ అనే ఫిల్మ్ మేకర్ ఐ రియలీ లవ్ ఇట్. అంటే నాని ఎప్పుడు న్యాచురల్ సినిమాలు చేసే నాని ఇప్పుడు ఇంత అంటే ఒక చేంజ్ అయ్యి దసరా తర్వాత నుంచి కొంచెం ఇలాంటి స్క్రిప్ట్స్ తీసుకోవడం వల్ల నాని మార్కెట్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. 120%. అసలు నాన్నగారు మార్కెట్ పెరగలేదు అనుకోండి, మనం అందరం కలిసి మార్కెట్ పెంచాలి. ఎందుకు అంటే అది నాన్నగారి మార్కెట్ ని పెంచినట్టు కాదు, తెలుగు సినిమా మార్కెట్ ని పెంచినట్టు. తెలుగు సినిమా మార్కెట్ అంటే మన తెలుగు డైరెక్టర్, మన తెలుగు హీరో, మన తెలుగు ప్రొడక్షన్ ఒక మంచి ప్రాజెక్ట్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అంటే తమిళ్ కానీ మలయాళంలో కానీ అలాంటి సినిమాలు ఆడితే మన సినిమా మీద వాళ్ళు ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూపించడం వల్ల వాళ్ళ బిజినెస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒక తెలుగు ఫిలిం డైరెక్టర్ బాలీవుడ్కి వెళ్ళి హాలీవుడ్కి వెళ్ళి హీరో యాక్ట్రెస్ని తేగలుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన సబ్జెక్ట్స్, మనం చేసిన సబ్జెక్ట్. బాహుబలి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రమే మారిపోయింది. దాని తర్వాత వస్తున్న పుష్ప కానివ్వండి, ఏ సినిమా చూసుకోండి, ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాలి. మనకు నచ్చలేదు, కొంచెం వైలెంట్ గా అనిపించింది, సైలెంట్ గా పక్కన కూర్చుందాం. ఎవరికైతే నచ్చుతాడో వాడిని చూసి మే ఫస్ట్ రాబోతుంది కాబట్టి మొత్తం థియేటర్స్ అన్ని బ్లాస్ట్ అవబోతున్నాయి నాని గారి సినిమా తోటి. అందరూ జనాలు వెళ్ళాలి, పద్ధతిగా కూర్చొని వెనక వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా స్టోరీ బాగా అర్థమయ్యేలా అరిచేసి పేపర్లు చల్లడం వల్ల ఏమీ రాదు. సైలెంట్ గా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసి అరే బయటకు వచ్చి భలే చేశాడు ఆ సినిమా అని చెప్పండి పోయా చాలు. ఎందుకంటే దాని గురించి చాలా మంది కష్టపడతారు. ఒక 24 క్రాఫ్ట్ నుంచి లైట్లు మోసే బాధ వాళ్ళకి తెలుస్తుంది. అందరూ ఎడిటరు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది బతుకుంటారు దాని మీద. సినిమా అంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దాని ఎందుకు ఒక 400-500 కుటుంబాలు బతుకుతాయి. సో ఆ 400-500 మంది బతకాలి, 400-500 కుటుంబాలు బతకాలి అంటే మనం సినిమాను ఆదరించాలి. ఏ సినిమా అయినా ఆదరిద్దాం, చూద్దాం. పోతే 200 పోతాయి పోయా, చూస్తే మంచి సినిమా చూస్తాం. కానీ రివ్యూలు రాసి మంచి సినిమాని కూడా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయొద్దు. నేను ఈ రీసెంట్ టైంలో నితిన్ గారి సినిమా చూశాను, చాలా బాగుంది. కానీ రివ్యూ రైటర్స్ వాళ్ళ సినిమా ఏం లేదన్నారు, ఎవరు చూడకుండా పోయారు. అలా చేయకండి. మంచి సినిమాలా చూద్దాం, మంచి సినిమాని కాపాడదాం.
ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ చేయడానికి కుదురుతుంది. హాయ్ బ్రో. హాయ్ అన్న. మరి హిట్ 3 ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ఏం నచ్చింది ట్రైలర్ లో? నాని రోల్ అనేది చాలా నచ్చింది. ఆ వైలెంట్ గానీ తను తీసుకున్న క్యారెక్టర్ చాలా నచ్చింది అలా. సో మరి ఈసారి హిట్ కొడుతుందా హిట్ 3? పక్కా అన్న. సో మరి నాని గారు చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు కదా, ఇన్ని రోజులు మనకు ఒక ఫ్యామిలీ మ్యాన్ గా లవర్ బాయ్ గానే కనిపించారు. మరి ఇంత వైలెన్స్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యూత్ అయితే చేస్తారన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్ కాబట్టి వచ్చి వాళ్ళ గురించి చెప్పలేము. యూత్ అయితే పక్కా వాళ్ళకైతే నచ్చుతారు. ఎందుకంటే దసరా చూసారు కదా, అందులో కూడా అట్లానే కదా వైలెంట్ కాబట్టి పక్కా నచ్చుతుంది. కొంచెం బ్లడ్ వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కదా, మరి అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే పోలీస్ ఆఫీసర్ గా ఇంత చేయొచ్చు అంటే కేసు అలాంటిది కదా అన్న, చేయొచ్చు. సో మరి సినిమా స్టోరీ అనేది ఇన్వెస్టిగేషన్ కాబట్టి తప్పలేదు అన్న అట్లా. సూపర్. సో మరి నాని గారిది డ్యూయల్ రోల్ అని చెప్పి అందరు డౌట్ పడుతున్నారు. ఒక సైడ్ మర్డర్స్ చేస్తూ ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కదా, ఒకవేళ డ్యూయల్ రోల్ ఉంటే హిట్ 3 ఎలా ఉండబోతున్నారు? థ్రిల్లింగ్ గా సస్పెన్సింగ్ గా థ్రిల్లింగ్ ఉంటది అన్న. ఎందుకంటే చెప్పలేము లాస్ట్ వరకు, ఎందుకంటే స్టార్టింగ్ చూపాడు కాబట్టి లాస్ట్ వరకు, కాబట్టి సస్పెండ్ ఉండొచ్చు అది ఆ డ్యూయల్ రోల్ అనేది. మరి కోర్ట్ ప్రమోషన్ లో ఒకవేళ కోర్ట్ మూవీ బాగాలేదు అని అంటే హిట్ 3 చూడొద్దు అని చెప్పారు కదా, మరి అంత కాన్ఫిడెంట్ గా కోర్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది నచ్చింది అన్న చాలా. ఎందుకంటే తను చెప్పాడు కోర్ట్ మూవీ మీకు ఇది నచ్చితేనే మీరు May 1st కి హిట్ 3 ఉంది రాండి, లేకపోతే లేదు. అంటే ప్రొడ్యూస్ చేసిన మూవీ గురించి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ మూవీ గురించి ఎంత కాన్ఫిడెంట్ గా తెలిసిపోయింది కదా ఆ ప్రొడ్యూస్ చేసిన మూవీ అంత కాన్ఫిడెన్స్ ఉందంటే తను తీసే మూవీ ఇంకెక్కువ అంటే హిట్ ఇలాంటి సినిమాలు నాని దసరా ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వెళ్తున్నాడు కదా, నాని పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మార్కెట్ వెళ్ళొచ్చు అన్న. ఎందుకంటే అంటే హిట్ 1 2 వచ్చింది కదా అన్న, హిట్ 3 ద్వారా వెళ్ళొచ్చు పాన్ ఇండియా. ఎందుకంటే చాలా ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ ఉంటుంది అన్న మూవీ అనేది, కాబట్టి నచ్చారు. చాలా బాగుంది, చాలా బాగుందా ఏంటి అందులో ఒక డైలాగ్ చెప్పారు ఏదో ఒక ఎప్పటి నుంచి సర్వైవ్ అంటే యూ కెనాట్ సర్వైవ్ హియర్ అని చెప్తుంటే ఇది నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వింటున్నాను ఒక డైలాగ్, ఎప్పటి నుంచో వింటున్నాను. ఏంటి అది అన్న ఇండస్ట్రీలో జరిగిన అన్ని వాటిని ఒకసారి గుర్తు చేస్తున్నారు అనుకోవచ్చంటారా? అన్న ఇండస్ట్రీలో పైకి రాకుండా ఉండడానికి అలాంటివి అన్నీ మనం ఏం చెప్పడం దాని గురించి. టెర్రర్ అయితే చాలా బాగుంది బ్రో, యాక్షన్స్ అయితే ఇచ్చి పడేసాడు అనేది మాత్రం. అందులో బ్లడ్ చూస్తేనే మనకి నెల జుమ్మా అంటే ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఇంకా పక్క 83 కూడా పక్క ఇట్టాను ఇంకా తిరిగి చూడొద్దు. కేజీఎఫ్ హీరోయిన్ ఉంది కదా, ఆవిడ ఎలా అనిపించింది అంటే చూడ 2 షాట్లు ఇద్దరు కూడా బాగున్నారు, చాలా సింపుల్ గా బాగుంది. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ చాగంటి గారి డైలాగులు ఉన్నాయి కదా, ఏంటి ఆ డైలాగ్స్ చూస్తే ఏమనిపించింది? ఆ డైలాగ్ ట్రైలర్ కొత్తగా అనిపించిందా లేకపోతే అది యాక్చువల్ గా ఆయన చాగంటి గారు అంటే దేవుడి గురించి కూడుతూ ఉంటారు, శివుడి గురించో రాముడి గురించో చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు హీరో సింక్ అయింది కదా అక్కడ, అంటే హీరోకి ఆ డైలాగులు ఎలా అప్లై అయ్యాయి? మాస్ సింక్ అయింది అక్కడ, మాస్ కి ఇక్కడ డైలాగ్ ఆవిడ యాక్షన్స్ కి చాలా బాగా చాలా సింక్ అయింది అక్కడ. ఆవిడ అంటే నారాయణ ఎలా చూడాలనుకో నేనైతే మాత్రం ఆవిడ చూసాను, నేను ఓవర్ మాస్ ఇచ్చి పడేశాడు ఆ యాక్షన్ చేయడం నా మోటోర్ కోసం అక్కడ అప్పటికే సినిమా గురించి కూడా ఆలోచన చాలా వెయిటింగ్ అవుతుంది. అంటే ట్రైలర్ లో ఎక్కువ బాగా నచ్చింది వైలెన్స్ అన్నా, మాస్ లుక్ అని ఇచ్చి పడేశాడు. లుక్ వేయడం కొత్తగా ఉంది, చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడు. మీ సినిమా పేరు కూడా 83 కదా, ఇది కూడా ఖచ్చితంగా ఎట్టింది. కేజీఎఫ్ లాగా ఉంటుందని నేను ఊహించచ్చు అంటారు, దాని కంపేర్ చేసి దాని సో నాని గారికి ఇది కొత్తది కదా, ఆయన అంటే కొంచెం ఫ్యామిలీ హీరో లాగా ఉంటాడు, కొంచెం యాక్షన్ హీరో అంటే ఎలా యాక్ట్ అవుతాడని మీరు? లేదు అంటే అన్న తెలుసు కదా యాక్షన్ గురించి, మనకి ఇందులో సరే జీవించేస్తాం నేర్చాలి కదా, ఏదో ఫ్యామిలీ అనే ఇక్కడ యాక్షన్స్ అని సరే ఇందులో ఇచ్చి పడేస్తారు, ఇందులో కూడా చూడలేదు. అంటే చాగంటి గారి డైలాగులు ఎప్పుడు ఊహించుంటారు ఎవరు కూడా, అది ఎలా అనిపించింది ఆ డైలాగులు వస్తున్నప్పుడు? అది బాగుంది ఎలివేషన్స్ కి అక్కడ డైలాగ్స్ కూడా వాసింగ్ సో నాని గారు కొంచెం కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు, మరి ఇటు కొడతారంటారా? ఇప్పుడు ఇట్టి సినిమా ఉంది, ఇటు 1 ఇటు 2 ఉంది, ఇటు 3 కూడా పక్క ఇట్టి. ఇంకా వైలెన్స్ సాఫ్ట్ చేయడానికి చాగంటి గారి డైలాగులు వాడారు అనుకోవచ్చా? ఏమన్నా లేదా అంత దూరం ఆలోచించగలదు.